నలుగురు తాగుబోతులు కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. ఏందిరా తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి పోతేనే సినిమా కనపడుతుందిరా అన్నాడు ఒకడు. ఏమైందిరా అంటే, తలుపులు తీయట్లేదురా. తాగాను, ఎట్టంటోడైనా తలుపులు తీస్తే కాస్త లోపల అడ్డం పడతా కదరా. తలుపులు తీయట్లేదురా, అరుగు మీదే పండుకుంటున్నాను చలికి. అదేమంటే తాగొచ్చా వెధవ అంటున్నారా అని వాడి బాధ ఒకటి చెప్పుకున్నాడు. ఎప్పుడు నైటు 10:30, 11 మీటింగ్ ఇది. ఎందుకంటే వాడు తొందర చేస్తాడు. నేను వెళ్ళాలరా అంటే, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటే, మీకేమయ్యా నాకు తలుపులు తీయట్లేదని ఒకడు వాపోయాడు. ఇంకొకడు ఏమన్నాడో తెలుసా, నీకు తలుపులే తీయటల్లా, నన్నైతే కొడుతున్నారన్నాడు. ఏమన్నాడు, నన్ను కొడుతున్నారా. అరే ఊరుకో, మీ ఆవిడెట్ట కొట్టింది. మా ఆవిడ కొట్టడం ఏంది, పిల్లల చేత కూడా కొట్టిస్తున్నారా బాబు. నేను రావటం ఆలస్యం, రే పెద్దడా వచ్చాడా బా లేండి ఆ నిద్రపోయే వాళ్ళని లేపు మరీ కొట్టిస్తుందిరా. ఇంటికి వెళ్దామంటేనే భయం పుడుతుందిరా బాబు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నీకేమో తలుపులు తీయట్లేదు, ఈయనేమో కొడుతున్నారు. నాకైతే నేను పనిచేసే స్థలం దగ్గరికి వచ్చి పొద్దంతా నేను చాకిరీ చేయటం, డబ్బులేమో వాళ్ళు తీసుకొని పోవటం. వాళ్ళే వస్తున్నారా, నా పరువు ఉంటుందా పోయిద్దని కూడా ఆలోచించట్లా. పనిచేసే దగ్గర ఓనర్ని వాళ్ళే అడుగుతున్నారు. వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అని. ఇయ్యొద్దు అంటే నాకు మామూలుగా ఉండదు, అక్కడే కొడతారు నన్ను. ఎక్కడ ఈయనన్న ఇంటికాడ కొడుతున్నారు, నన్ను పని దగ్గరే కొడతారు. అందుకని బాడిగెద్దులాగా చాకిరీ చేయటం, డబ్బులు వాళ్ళు తీసుకొని లెక్కేసుకుంటా పోవటం రా. ఎక్కడన్నా చిల్లకొట్టులాగా అదనంగా తగిలితే వచ్చి మీతో కూర్చుంటున్నాను రా అని వాడి బాధ వాడు పంచుకున్నాడు. 4వ వాడికి ఆవేశం వచ్చింది. రాయ్ నార్మేండ్రా, మరి కహానీలు చెబుతున్నారు. రే కహానీలు కాదురా బాబు, తాగుబోతోళ్ళ మనం అబద్ధాలు చెప్పుకుంటామంటారా, బయట వాళ్ళకన్నా చెబుతాం కానీ మనం చెప్పుకుంటామా, ఇది సీరియస్ రా, ఇది సీరియస్ అన్నారు. నేను నమ్మనురా, నా భార్య అసలు అట్లాంటి ప్రసక్తే లేదు. నేను 1 గంటకు పోయి తలుపు తట్టినా చట్టుక్కున లేచి తలుపు తీస్తుంది. నేను ఇంట్లోకి ఎంత తాగి అంటైనా గడగడలాడుతూ నిలుస్తుంది. ఆ జామున నేను వెళ్ళేదన్నా నాకు కూర రెడీ చేయమంటే సచ్చినట్టు వండి పెడుతుంది వేడిగా. ఒక మాట అంటాం కానీ, ఒక చెయ్యి జారటం కానీ, నోరు జారటం కానీ లేదు. సరిగదా, నేను చెప్పినవన్నీ చేస్తుందిరా నా భార్య. తెలుసా మీకు అంటే, వాళ్ళంతా అబ్బా ఎంత గొప్ప అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇది మామూలు అబద్ధం కాదురా, ఇది మహా అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే, ఏంట్రా అబద్ధం అంటున్నారు, వెర్రి మొక్కలారా నేను చెప్పేది నిజం రా బాబు అంటే, అరే నిజంగా నీ భార్య అలాంటిది అయితే ఆమె 2 కాళ్ళు పట్టుకుని దండం పెడుతుంది, కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటారా అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ఈ మాటలు ఎలా, ఇయ్యాలే పోయి చూద్దాం, ఈరోజే పోయి చూద్దాం, అసలు ఆ సంగతి ఏందో తేలిద్ది అన్నాడు ఇంకొకడు. రండిరా, అరే నీకంటే పెట్టిద్ది, మేము వచ్చిన మాకు కూడా పెట్టిద్ది అంటే, ఇంకా 10 మంది వచ్చినా సరే రెడీ చేయి అంటే మొత్తాన్ని రెడీ చేసిద్దిరా అన్నాడు. అమ్మ బాబోయ్ వీడేంద్ర మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అట్లయితే మన ఇళ్ళకపోయిన ఎటుగుడి తన్నులు తినాలి కదా, వాడింటికే పోదాం, వాడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం బయలుదేరారు. ఎన్ని గంటలైందయ్యా వీళ్ళు తాగి ఈ సుత్తి మీటింగ్ అంతా అయిపోయి బయలుదేరేసరికి 12 దాటింది. ఆ జామును పోయారు. వాకిడి దగ్గరే కూర్చుంది నిజంగా మహాతల్లి కూర్చుంది. రాగానే వచ్చారండి, మరి స్నానం ఏమైనా చేస్తారా, ఏమన్నా చేయమంటారా అని అడిగింది. వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అన్నయ్య గారులు వచ్చారుగా, అన్నయ్య మీరు తిన్నారా, ఏదన్నా రెడీ చేయమంటారా అంటే, వీడు అసలు మహా సీరియస్, ఏదో ఘన విజయం సాధించి వచ్చిన వాళ్ళలాగా,
ఏముండావు? ఫలానా ఫలానా ఉండే. అది కాదు, ఇదిగో ఇది వండు అని ఇచ్చాడు. అలాగేనండి, ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండని మొత్తం నలుగురిని కూర్చోబెట్టింది. వాళ్ళకి కావాల్సినవి అక్కడ అందుబాటులో పెట్టింది. ఈలోపు ఈ తింటా ఉండండి, నేను రెడీ చేసుకొస్తానని వాళ్ళందరికీ ఆతిథ్యం చేసింది. ఏవో ఆమె సిద్ధపరిచిన ఆహార పదార్థాలు వాళ్ళ ముందు పెట్టింది. వీళ్ళకేం అర్థం కావట్లా. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇదేంట్రా, మన ఇళ్లలో జరుగుతున్న దానికి ఆపోజిట్ కనపడుతుంది ఇక్కడ, మనం కలకంటున్నామా లేకపోతే నిజమేనా అని మళ్ళీ ఒకరినొకటి గిల్లి చూసుకున్నారు. నిజమే రో, అసలు ఇంత సన్మానాలు సత్కారాలు ఉండవు కదా తాగుబోతోడికి. చీత్కారాలు తిరస్కారాలే కదా. అంత డిగ్నిటీగా వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎరా చూసారా, చెప్పలా, ఏమనుకుంటున్నారా అని కాలర్ పైకి వేసాడు వాడు. ఒరే నిజమే రో, నిజమే అని ఒక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేసింది. 1:30 అట్లా అయింది టైము. శుభ్రంగా తిన్నారు. తిని, అమ్మా కమ్మగా పెట్టావు తల్లి. వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా కోటింగ్ ఉంటుందేమో అని. అసలు అట్లా ఏమి లేదు, ఏమి లేదు. వాళ్ళకు కూడా దుప్పట్లు ఇచ్చింది, వాళ్ళకు కూడా దిండ్లు ఇచ్చింది. చక్కగా భర్తకి అంత బెడ్ రెడీ చేసేసింది. వీడు వెళ్ళి బరీగా తిని హాయిగా రే ఆడ పండుకోండి, నేను కూడా పండుకుంటా ఇక్కడ పండుకున్నాడు. కాళ్ళొచ్చు అన్నాడు. అలాగేనండి, నూనె రాసేదా, కొబ్బరి నూనె రాసేదా, మామూలుగా వచ్చేదా, నూనె రాసొత్తు. అలాగేనండి, కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఒత్తుతా. వీళ్ళకేం అర్థం కావట్లా. అమ్మ బాబాయ్ ఇది ఏందిరా అసలు, నిజంగా ఇది మామూలు విషయం కాదురా, వీడు ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు అని ఏదో వాడిని కాసేపు పౌడు నిద్రపట్టి. ఇక తెల్లవారు లేచి వెళ్ళలా వాళ్ళు. వాళ్ళకి డౌట్, ధర్మ సందేహం ఉంది, తీర్చుకోవాలి. పొద్దున్నే లేచి పాప నిద్రపోతున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సప్పుడు లేకుండా బయట ఊడుస్తూ ఉంటే వాడేం మంచంలో నిద్రపోతూ ఉన్నాడు. కిటికీ పక్కన ఆడి బెడ్ లోపల కిటికీ వెలపట ఏం మెల్లగా ఊడుస్తూ ఉంది బయట. ఈ ముగ్గురు లేచి తడవకోకడు బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని, అమ్మా చెల్లి అంటే, అన్నయ్య ఉందన్నాళ్ళు అన్నయ్య, ఏందన్నయ్య అన్నయ్య, అన్నయ్య ఏమన్నా తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారంటే, ఏమొద్దు మాకు డౌట్ ఉంది, ఆ సందేహం తీరిస్తే చాలమ్మా అన్నారు. చెప్పండి అన్నయ్య, ఏంటి మీ సందేహం, నేనేం చేయగలను మీకు, చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, వాడు గజ తాగుబోతు, మాకు తెలుసు, మేము తాగేదానికంటే డబల్ తాగుతాడు. వాడు సరిగా పట్టించుకున్నట్టు కూడా ఏం కనపడలా. మా ఇళ్లలో పరిస్థితులు ఇలాగ లేవు. దాదాపు వాడు తాగటం మొదలుపెట్టి కూడా ఇప్పుడు కాదు, చానాళ్ళ నుంచి తాగుతున్నాడు. అసలు ఎట్ట భరిస్తున్నావు, ఎలా ఓర్చుకుంటున్నావు, ఆ జాము దాకా నిద్రపోకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నావు, వాడు అడిగిందల్లా చేస్తూ ఉన్నావు. ఆ దున్నపోతోడు 1 గంట 1:30 దాకా అన్ని పనులు చేయించి మళ్ళీ పండుకొని కాళ్ళు ఒత్తు, నూనె రాయంటే మళ్ళీ కొబ్బరి నూనె రాసి మరి కాళ్ళు ఒత్తుతున్నావు. ఆ 2:30కు పండుకున్నాడు, నిద్రపట్టాడు, అప్పటిదాకా నువ్వు చేస్తానే ఉన్నావు. అసలు నువ్వు మనిషివేనా? లేకపోతే వాడి కోసం ఏమన్నా దేవలోకం నుండి వచ్చావా? మనుషుల్లో అయితే ఇలాంటి తత్వం మేము చూడలేదమ్మా. ముఖ్యంగా మా విషయాల్లో చూసుకుంటే మాత్రం చెప్పుకోవటం ఎందుకులేమ్మా, మాకు రోజు సన్మానమే అని వాళ్ళ డౌట్స్ అడిగారు. వీళ్ళు ఈ మాట్లాడుతున్నప్పుడు అటుపక్క మంచం మీద పండుకున్నాడు, నిద్ర మెలకు వచ్చింది. వాడు నిద్రపోయినట్టు పండుకున్నాడు, కానీ వీళ్ళు అడిగిన డౌట్స్ ఆమెం సమాధానం చెప్పిద్దో వాడు కనిపెట్టి వింటా ఉన్నాడు. అప్పుడు ఆమె 2 సంగతులు చెప్పింది. ఆహా ఇదే అన్నయ్య, దాని ఏముందిలే అన్నయ్య, చెప్తా వినండి అని. మొట్టమొదట, మేలు చేస్తేనే ప్రేమించటం, కీడు చేస్తే ద్వేషించటం అనేది లోకస్తులు చూపే ప్రేమ అన్నయ్య. కానీ నేను నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. కీడు చేసినా సరే ప్రేమ చూపు అని నాకు నేర్పినటువంటి మహనీయుడు నా దేవుడు. శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేత జయింపబడక మేలు చేత జయించు అని నేర్పాడు అన్నయ్య. కాబట్టి
అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమించేటువంటి ప్రేమ అది లోక సంబంధమైన ప్రేమ అన్నయ్య. అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రేమించటమే దేవుని ప్రేమ అన్నయ్య అంది.